బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో ఇంకా కల్తీ నెయ్యి వ్యవహారం కొనసాగుతూనే ఉన్నది. ఈరోజు ఏపీ అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో కూడా కల్తీ నెయ్యి కల్తీ లడ్డు వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి వైసీపీ నేతలు అలాగే టీడీపీ నేతలు ఇరువురు చెప్పులేసుకొని మరి ఆ చిత్రపటాలను, దేవుడికి సంబంధించిన చిత్రపటాలకు పూజలు చేశారని, పట్టుకొచ్చారని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు దేవదేవుడి ప్రసాదంపై నిందారోపణలు చేశారని, లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ తన స్వలాభం కోసం తమ సంస్థలకు నెయ్యి టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారన్నారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో చాలా విషయాలు బయటకొచ్చాయని, హెరిటేజ్తో ఒప్పందం చేసుకున్న ఇందాపూర్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది అని ఆయన వ్యాఖ్యానించారు. 2015-19 మధ్య కల్తీ నెయ్యిని సరఫరా చేసినందుకు ఇందాపూర్ను బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇందాపూర్ను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. అవే ట్యాంకర్లను మళ్లీ వినియోగించారు. గోవింద కూటమి నేతలకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన కోరుతూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద సభలో టీడీపీ మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చెప్పేసి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అంతేకాకుండా కూటమి నేతలకు కావాల్సింది కేవలం రాజకీయమే అని, వారికి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అలాగే చెప్పులు బూట్లు వేసుకొని దేవుడి ఫోటోలను పట్టుకొని ఉన్నట్లు కూడా వారు నిరూపించారని, దానికి సంబంధించి ఎడిటింగ్లు కూడా చేశారని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కెమెరాలు ఉన్నాయిగా, మీకు వీలైతే ఆధారాలు చూపించండి. టీడీపీ నేతల వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తాము ప్రదర్శించిన ఏదైతే పేపర్లు ఉంటాయో వాటికి డైరెక్ట్గా తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాగా మేము వెంకటేశ్వర స్వామి ఫోటోలను బూట్లు వేసుకొని పట్టుకోలేదు, వాళ్ళలాగా మాది నీచబుద్ధి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మాకు దేవుడంటే ఎంతో విశ్వాసం, దేవుడి పవిత్రత పట్ల మాకు గౌరవం ఉంది. టీడీపీ నేతలు డైవర్షన్ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు టీడీపీ నేతల దుర్బుద్ధిని గమనించాలని వ్యాఖ్యానించారు. ఇందాపూర్తో హెరిటేజ్కున్న సంబంధాలపై చర్చ కోరినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అలాగే దానికి సంబంధించి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపామని మేము చెప్పలేదని వ్యాఖ్యానించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే దానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత టాయిలెట్ క్లీనర్కి సంబంధించి కొన్ని కెమికల్స్ వాడారని ఇష్టానుసారంగా మాట్లాడారు. దీనిపైన ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి బొత్స సత్యనారాయణ అయితే మండిపడ్డట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో ప్లకార్డులు కూడా మనకు చాలా క్లియర్గా కనిపించాయి. హెరిటేజ్ కోసం సంబంధించిన ప్లకార్డులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా ప్రదర్శనలు చేశారు. అయితే ఆ ఫోటోలు ప్రదర్శనలు చేసినప్పుడు వైసీపీ నేతలు బూట్లు వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు అనేది టీడీపీ నేతలు అయితే కౌంటర్గా వారు సెటైర్లు వేశారు. మొత్తానికి అసెంబ్లీలో శాసన మండలిలో దేవుడి పేరిట అలాగే కల్తీ నెయ్యి కల్తీ లడ్డు పేరిటనే రాజకీయం జరగడం అనేది విడ్డూరంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.